హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్త గవర్నమెంట్ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇంకొక కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఈ యొక్క రిక్వైర్మెంట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 27th July 2026 అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఇన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 26th August 2026. అయితే యొక్క నోటిఫికేషన్ లో మనకి ఒక పోస్ట్ అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఎంటీఎస్ మీన్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని అయితే అర్థం మనకి. ఇది లెవెల్ 2 ప్రకారం అయితే మనకి బేసిక్ పే అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బేసిక్ పే వచ్చేసరికి 18,000 to 56,900 అయితే చూపించారు. దీంట్లో మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడే 36,360 రూపీస్ అయితే మనకైతే వస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఒక నోటిఫికేషన్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి 10th క్లాస్ అంటే మనకి 10th క్లాస్ అయితే అయిపోయి ఉండాలి. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసరికి సిలబస్ మార్క్స్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫస్ట్ సిలబస్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఈచ్ వన్ రాంగ్ ఆన్సర్ కి మనకి 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 మార్క్స్ కి మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఇది కూడా 70. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. టోటల్ 75 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్. 1 నెగిటివ్ రాంగ్ ఆన్సర్ కి 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి బెనిఫిట్ ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఇంకా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి శాలరీలో అలవెన్సెస్ కలుపుకొని మొత్తం డిఏ, హౌస్ రెంట్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్స్ అలవెన్సెస్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. ఆ యొక్క ఎంప్లాయీకి మొత్తం మనకి 40,000 దాకా అయితే రావచ్చు. మంత్లీ శాలరీ వచ్చేసరికి 40,000 దాకా అయితే వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 27 July 2026, లాస్ట్ డేట్ వచ్చేసరికి 26 August 2026. ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మనకి కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ బయాలజీ అంటే మనకి ల్యాబ్ లో అయితే వర్క్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు.